అందరికీ నమస్కారం. స్టేషన్కి స్వాగతం. మన చుట్టూ ఉండే ప్రపంచంలో ఎంతో మంది రకరకాల మాటలతో మనల్ని నమ్మించటానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఆ మాట వెనకాల ఉన్న నిజమేమిటో తెలుసుకోకపోతే మనం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సరిగ్గా ఇలాంటి పాఠాన్ని నేర్పే ఒక అద్భుతమైన పంచతంత్ర కథను ఈరోజు మనం చెప్పుకుందాం రండి. అదొక దట్టమైన అడవి. అక్కడ పచ్చని చెట్ల మధ్య ఒక నిండుగా ఉన్న సరస్సు ఉండేది. అందులో చేపలు, పీతలు ఎంతో సరదాగా గడుపుతుండేవి. అదే సరస్సు ఒడ్డున ఒక మొసలి కొంగ నివసించేది. దానికి వయసు పెరగడంతో చేపల్ని పట్టుకోవడం కష్టమైపోయింది. దాంతో ఒక మోసపూరితమైన ఉపాయం వేసింది. ఒకరోజు ఆ కొంగ సరస్సు ఒడ్డున ఒంటికాలిపై నిలబడి కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నట్లు నటించడం మొదలుపెట్టింది. చేపలు దాని కాళ్ళ దగ్గరే తిరుగుతున్నా అది అస్సలు కదల్లేదు. అది చూసి ఒక పీత ఆశ్చర్యపోయి మెల్లగా దాని దగ్గరికి వెళ్ళింది. పీత అమాయకంగా, ఏంటి మునీశ్వరా, ఆహారం ముందున్నా తినకుండా ఇలా తపస్సు చేస్తున్నారు? కొంగ, నాయనా, నేను చాలా కాలం జీవహింస చేశాను. కాని ఇప్పుడు నా మనసు మారిపోయింది. ఇకపై ఏ ప్రాణి చంపకూడదని నిర్ణయించుకున్నాను. ఈ రోజుల్లో నాకు దొరికే కొద్దిపాటి ఆహారంతోనే తృప్తి పడుతున్నాను. ఆ కొంగ మాటలు విన్న పీత, చేపలు, అబ్బా, ఈ కొంగ ఎంత గొప్పది, ఎంత దయగలది అని నమ్మేశాయి. కొన్ని రోజులు గడిచాక కొంగ ముఖం దిగులుగా పెట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది. చేపలు కంగారుగా, ఏమైంది మహాత్మా, ఎందుకేడుస్తున్నారు? కొంగ, మీ గురించి ఆలోచిస్తూనే నాకు దుఃఖం వస్తుంది. వచ్చే ఏడాది వర్షాలు పడవంట. ఈ సరస్సు ఎండిపోతాదంట. మీరంతా చనిపోతారేమోనని నా భయం. కాని నాకో ఉపాయం తెలుసు. ఇక్కడి కొంచెం దూరంలో ఒక పెద్ద కొలనుంది. మీరొప్పుకుంటే రోజుకు కొందరిని నా నోటితో అక్కడికి తీసుకువెళ్ళి ప్రాణాలు కాపాడతాను. అమాయకపు చేపలు ఆ మాటలు నమ్మి ఒక్కొక్కటిగా కొంగ నోట్లోకి వెళ్లడం మొదలుపెట్టాయి. కాని ఆ దుష్ట కొంగ వాటిని కొత్త కొలను కాదు, దూరంగా ఉన్న కొండల మీదకు తీసుకెళ్లి హాయిగా తినేసింది. చివరికి పీతవంతు వచ్చింది. పీతను తన మెడ మీదకెక్కించుకుని కొంగ ఆకాశంలోకి ఎగిరింది. దారిలో కింద చూసిన పీతకు కొండల మీద కుప్పలు కుప్పలుగా పడి ఉన్న చేప ఎముకలు కనిపించాయి. పీతకంతా అర్థమైపోయింది. ఓరి మోసగారి కొంగ, నా స్నేహితులను చంపి మమ్మల్ని కూడా తింటావా అని గట్టిగా నిశ్చయించుకుంది. కొంగ తనను చంపేలోపే పీత తన బలమైన పదునైన కాళ్ళతో ఆ కొంగ గొంతును గట్టిగా నొక్కేసింది. కొంగ గిలగిల్లాడుతూ కిందపడి ప్రాణాలు విడిచింది. పీత ధైర్యంగా తిరిగి వచ్చి సరస్సులోని మిగిలిన వాటన్నిటికీ నిజం చెప్పి కాపాడింది. చూశారు కదా, అపాయం వచ్చినప్పుడు భయపడకుండా ఉపాయంతో ఆలోచిస్తే ఎంతటి శత్రువునైనా ఓడించవచ్చు. అందుకే ఎవరినైనా నమ్మే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. మా స్టేషన్లో ఇలాంటి మరిన్ని మంచి కథలు చూడ్డానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. వచ్చే వారం మరో మంచి కథతో కలుద్దాం.